అయితే ఇక్కడ 1.5 ఎందుకు పెంచుతాం? అసలు ఈ మెజర్‌మెంట్ ఎందుకు? 1.5 అని మనకెట్లా తెలుస్తది? అంటే మనకిక్కడ మిడిల్ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి కస్టమర్ దగ్గర. నిన్నటి వీడియోలో చెప్పిన. ఇటువైపున 2.5 తీయాలి, ఇటువైపున 3.5 వరకు తీయాలి. అంటే ఇక్కడ తగ్గించి ఇక్కడ పెంచాలి. చెస్ట్ మీడియంగా ఉంది అంటే ఇక్కడ పెంచి ఇక్కడ తగ్గిస్తాం. చెస్ట్ లెంత్ ఒక పావించు పైకి జరిపేసుకొని డాట్ వెడల్పు పెంచేస్తే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు ఒకవేళ ఇప్పుడు ఈ పైనుంచి కాకుండా ఇక్కడ నుంచే తీసుకోవాలనుకుంటున్నారు. మీరు ఖర్చు దేనికి దానికి వదిలేయాలనుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ పైన షోల్డర్ జాయింట్ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి టేప్ పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. మన ప్రీవియస్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కస్టమర్ కొలత జాకెట్ వచ్చేసి పర్ఫెక్ట్గా లేదండి, ఫ్రంట్ పార్ట్ మాకు సెట్ అవ్వలేదు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్పినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయినా కూడా మాకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కుట్టించినా సెట్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు, లేదంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్స్ చెప్పినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి, నెక్ డీప్ కానీ, చెస్ట్ లెంత్ కానీ, డాట్ వెడల్పు కానీ, తర్వాత చెస్ట్ వచ్చేసి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లా, మీడియం సైజ్ ఉంటే ఏ విధంగా, చెస్ట్ చాలా తక్కువ ఉంటే ఎలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించిన కదా. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళకి క్లియర్గా ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఎక్కడెక్కడ ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి అని క్లియర్గా చూపించిన బోర్డు పైన చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు అదే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా క్లాత్ పైన ఎట్లా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ. సో ఆల్రెడీ ఇప్పుడు క్లాత్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ ఇప్పటివరకు మనకు అటువైపునకు ఉంటాయి కదా, ఇవి మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ ఉంటుంది. తర్వాత ఇటువైపునకు వచ్చి తిప్పి మనం డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ అసలు జాయింట్లే పడవు. అది అటువైపు నుంచే పెట్టుకున్నారు అనుకోండి, ఉక్సుల పట్టి వైపు కానీ సైడ్ వైపున కానీ జాయింట్లు పడతాయి. ఇట్లా తిప్పేసుకుంటే జాయింట్లు అనేది పడవు. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కోసం సపరేట్ మెజర్మెంట్ అవసరం లేదు. ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని మనకి ఇదిగోండి ఇట్లా క్రాస్ వచ్చేలాగా కావాలి అనుకుంటే క్రాస్గా పెట్టుకోవచ్చు. స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టాలి అంటే ఇట్లా స్ట్రైట్గా మనకి నిలువుగా వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కూడా మనకి బ్యాక్ నెక్ డీప్ పెంచినప్పుడు, లేదంటే బ్యాక్ నెక్ డీప్ తగ్గించినప్పుడు నెక్ షోల్డర్ చంకడంలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకునే కదా మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుంటున్నాము, చుట్టూ డ్రా చేసుకుంటున్నాం. ఈ బ్యాక్ పార్ట్లో కనుక మిస్టేక్ చేసిరనుకోండి, ఆ మిస్టేక్ ఫ్రంట్ పార్ట్ పైన కూడా పడుతుంది. సో అందుకోసం బ్యాక్ పార్ట్లో వెనకాల డీప్ కిందికి పైకి చేసినప్పుడు నెక్ షోల్డర్ చంకడం ఎట్లా చేంజెస్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో నేను చూపించిన, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు నేను దీనికి ఏంటంటే క్రాస్ కటింగ్ పెడుతున్నాను. సో మీకు అందరు కూడా తెలుసు క్రాస్ కటింగ్ వచ్చేది ఏ విధంగా పెట్టాలి అని చెప్పి. మనకి హ్యాండ్ కట్ చేసుకునే ఈ కర్వ్ షేప్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ వచ్చి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ డ్రా చేసుకుందాం. వెనకాల డీప్ ఇంత కిందికి ఉంది, ఫ్రంట్ నెక్ డీప్ ఇంత కిందికి ఉండదు, కొంచెం పైకి ఉంటుంది. కాబట్టి చంక డౌన్ ఏదైతే తీసుకున్నామో ఈ చంక డౌన్ వరకు నార్మల్గా ఇక్కడ వరకు డ్రా చేసుకుందాం. మిగతా పార్ట్ మొత్తం కూడా చుట్టూ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇలా చుట్టూ డ్రా చేసుకునేటప్పుడు మనకి డీప్ కిందికి తీయకుండా ఇక్కడ వరకే డ్రా చేసుకున్నాం. ఈ బ్యాక్ సైడ్ డీప్ ఇక్కడ వరకు ఉంది కదా, ఈ లైన్ పైకి ఎక్స్టెండ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ చివరిన ఒక 1/2 ఇంచ్ వరకు మనం తగ్గిస్తాం. ఎందుకంటే చంక దగ్గర నుంచి ముడతలు రాకుండా ఈ కింద వైపున ఒక 1/2 ఇంచ్ మనం తగ్గిస్తాం. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ తగ్గించకుండా నార్మల్గానే స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు క్రాస్ తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ 1/2 ఇంచ్ నేను డైరెక్ట్ పెట్టేస్తున్నా. తర్వాత ఇప్పుడు దీంట్లో క్రాస్ తీసేటప్పుడు కట్ చేస్తాం ఆ పీసు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే నెక్ డీప్ వచ్చేసి మీకు నార్మల్గా నడుము రోజు ప్రకారంగా పెట్టుకుంటాం. మీరు కొలత జాకెట్లో ఏ విధంగా ఉందో చూసుకోండి. అయితే మీకు నిన్నటి వీడియోలో చూపించిన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసినా కూడా మనకి చెస్ట్ మిడిల్ చెస్ట్ దగ్గర కానీ అప్పర్ చెస్ట్ దగ్గర కానీ టైట్గా పట్టడం కానీ లూజ్ కానీ రావడం వచ్చే ఛాన్స్ ఎక్కువ మటుకు ఉంటుంది. సో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి నేను 32 ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి. సో దాదాపుగా 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి నడుము లూజు, ఒక 6-6.5 ఇంచుల వరకు నెక్ డీప్ అనేది పెట్టాలి. ఫ్రంట్ నెక్ డీప్ ఖచ్చితంగా 6 ఇంచుల కంటే తగ్గించొద్దు. 6.5 ఇంచులు పెట్టవచ్చు, 6.30 వరకు కూడా పెట్టుకోవచ్చు 30 కంటే తక్కువ ఉన్నప్పుడు. 30 కంటే ఎక్కువ ఉంది అంటే కనుక 6.5 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత 6.30, 7 ఇంచుల వరకు కూడా పెట్టవచ్చు. కొంతమంది కొలత జాకెట్లో 7.5 కూడా ఉంటుంది. సో 7.5 ఒకవేళ పెట్టాలి అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నెక్ షోల్డర్ దగ్గర కానీ
తర్వాత ఈ ఉక్సుల పట్టి, కాజపట్టి వేసే దగ్గర చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మనం ఆన్‌లైన్ క్లాసెస్‌లో క్లియర్‌గా నేర్పిస్తున్నాం. ఒకవేళ మీకు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. కింద నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్‌కి ఆన్‌లైన్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి. యాప్ లింక్ ఇస్తాము. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని మీరు బ్లౌజెస్ కోర్స్ అనేది తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి వాట్సాప్‌కి. మేము రిప్లై ఇస్తాము. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు 32 ఇంచులు. సో, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దాదాపు 6.5 ఇంచుల కంటే ఎక్కువనే ఉండాలి. నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు పెడుతున్నాను. సో, ఇప్పుడు 7 ఇంచులు పెట్టాలి అనుకున్నప్పుడు ఖర్చులు ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 7 ఇంచులు అన్నప్పుడు 7 ఇంచులు పెడతారు. 6 అన్నప్పుడు 6 ఇంచులే పెట్టేస్తారు. పైన కింద ఖర్చులన్నీ పోను అదొక పావించు తగ్గిపోతది. సో, అందుకోసం 2 విధాలుగా చేసుకోవచ్చు. మీకు క్లియర్‌గా చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను 7 ఇంచులు పెట్టాలనుకుంటున్నా. ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి 7 ఇంచులు ఎక్కడైతే వస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెడపట్టి గాని, పైపింగ్ గాని వేస్తాం కదా గళ్ళకి. ఆ ఖర్చు కోసం ఒక పావించు పైకి తీసుకోవాలి. పై వైపున ఖర్చు ఏదైతే వదిలేసినామో, వదిలేసి మనం ఫ్రంట్ నెక్ డీప్ పెడుతున్నాము అంటే, ఏదైతే డీప్ పెడుతున్నామో దానికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి. ఒకవేళ ఇట్లా ఖర్చు వదిలేసి కాకుండా పైనుంచి తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు 7 ఇంచుల నెక్ డీప్ పెడుతున్నాం కదా! 7 ఇంచులకి ఒక పావించు కలిపి 7 ఇంచులు వచ్చేలాగా పెట్టాలి. మీరు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టాలనుకుంటున్నారో దానికి ఒక పావించు కలపాలి. ఇప్పుడు చూడండి ఖర్చులన్నీ లెక్కకు లేవు. 7 ఇంచులకు ఒక పావించు కలిపి 7 ఇంచులు పైనుంచి పెట్టుకుంటాం. ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టుకున్నప్పుడు 7 ఇంచులు ఎక్కడి వరకు వస్తుంది? ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతదింకా. మీరు ఖర్చులు కలిపి తీసుకోవాలి అనుకుంటే ఒక పావించు కలపండి. ఖర్చులు దేనికి దానికి విడివిడిగా చేసుకోవాలంటే పావించు కలపకుండా 7 ఇంచులే పెట్టాలి. హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి పెట్టుకోండి. 7 ఇంచులు ఒక పావించు పైకి. ఏ విధంగా చేసుకున్నా కూడా మీకు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టాలనుకుంటున్నారో అది కరెక్ట్‌గా రెడీ అవుతది. ఈ ఖర్చులు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎట్లా పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వచ్చిందో మార్కింగ్ వచ్చిన దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ ఎంత పెడతాం ఇప్పుడు నడుము లూజు 32 ఇంచులు ఉన్న వాళ్ళకి 2.5 ఇంచులు పెడతాం. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 2.5 ఏదైతే పెట్టినామో దీనికి ఒక హాఫ్ ఇంచు కలిపి 3 ఇంచులు, 3.5, 3.15 ఎట్లా కావాలంటే అట్లా బ్రాడ్ కింద పెంచుతాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ వరకు వచ్చేసరికి ఇక్కడ పక్కా మెజర్‌మెంట్ ఇంత అని తీసుకోవద్దు. ఏదైతే ఈ డీప్ వచ్చిందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ జరపండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ పక్కకు జరిపేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోండి. క్రాస్‌గా వస్తది. ఎందుకంటే మనం ఉన్న డబ్బా షేప్‌లో కూడా రౌండ్ షేప్ తీసుకోవచ్చు. కాకపోతే ఏమైతదంటే ఫ్రంట్ నెక్ కొంచెం వీ నెక్ లాగా వస్తది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే కొంచెం బ్రాడ్‌గా రౌండ్‌గా రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి. హాఫ్ ఇంచ్ పెంచి ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. కింద లైన్, పైన లైన్ 2 టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే రౌండ్ షేప్ నీట్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అర్థమైందిగా ఫ్రంట్ నెక్ డీప్ ఎట్లా పెట్టాలి, బ్రాడ్ ఎట్లా తీయాలి అనేది. నెక్స్ట్ చంక భాగం లోతు తీసుకుంటాం. చంక రౌండ్ తిరిగే దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉన్నా సరే బాడీ పార్ట్‌లో హాఫ్ ఇంచ్ మాత్రమే తీస్తాం. ఇప్పుడు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు వరకు మాత్రమే ఇదిగోండి హాఫ్ ఇంచ్‌ని తీయాలి ఇట్లా. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు లైట్‌గా ఇదిగోండి మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి. మనకి ఏదంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది హాఫ్ ఇంచ్ తీస్తాం. ఒకవేళ నెక్ బాగా పైకి తీస్తున్నారనుకోండి 1, 2, 3, 4 ఇంచులు ఆ టైప్‌లో నెక్ పెట్టాలంటే అప్పుడు ఫ్రంట్ లోతు తీసే విధానం వేరేగా ఉంటది. లోతు ఎక్కువ తీసుకుంటాం, తీసే విధానమే వేరేగా ఉంటది. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి డీప్ నెక్ ఒక జస్ట్ హాఫ్ ఇంచ్ రౌండ్ తిరిగి దగ్గర తీస్తే సరిపోతది. ఇప్పుడు మనకు చంక భాగంలో లోతు కూడా తీసుకున్నాం. నెక్స్ట్ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు. అయితే ఇప్పుడు నేను మెజర్‌మెంట్ ప్రకారంగా 13 ఇంచులు తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర చెస్ట్ లెంత్ కరెక్ట్‌గా లేదనుకోండి, కస్టమర్ దగ్గర మీరు తీసుకోలేరు. లేదంటే కొలత జాకెట్ కరెక్ట్‌గా లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము లూజు 32 ఇంచులు అంటే పెద్ద సైజు మీకు అందరికీ కూడా తెలుసు కదా నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజ్. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కరెక్ట్‌గా 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి తీసేసుకోండి. ఖర్చుతో కలుపుకొని మళ్ళీ దీనిలో ఖర్చులు అవన్నీ యాడ్ చేయొద్దు మళ్ళీ. చెస్ట్ లెంత్ మన దగ్గర లేదు. నడుము లూజు ప్రకారంగా పెడుతున్నాము అన్నప్పుడు ఈ విధంగా 1 ఇంచ్ ఏదైతే 2 ఇంచుల మార్కింగ్ ఉందో ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి తీసుకోండి. పెద్ద సైజు కాబట్టి. చిన్న సైజు అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతది. ఇంకా దీనికి మళ్ళీ ఖర్చులు విడిగా తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీ దగ్గర చెస్ట్ లెంత్ ఉంది. ఇప్పుడు నేను 13 ఇంచుల చెస్ట్ లెంత్ తీసుకుంటున్నా. ఇలా చెస్ట్ లెంత్ మన దగ్గర ఉన్నప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తా. అయితే ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పైనుంచి తీసుకుంటున్నామా, హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి తీసుకుంటున్నామా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ పైనుంచి తీసుకుంటున్నారనుకోండి. మధ్యలో టేప్ ఈ విధంగా పెట్టేసుకొని
13 ఇంచుల చెస్ట్ లెంత్, 13 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 14 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు వస్తుంది మనకు. ఒకవేళ ఇప్పుడు ఈ పైనుంచి కాకుండా ఇక్కడ నుంచే తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఖర్చు దేనికి దానికి వదిలేయాలనుకుంటున్నారు, అప్పుడు ఇక్కడ పైన షోల్డర్ జాయింట్ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి టేప్ పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న చెస్ట్ లెంత్ ఎంత? 13 ఇంచులు. 13 ఇంచులు ఎగ్జాక్ట్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ వరకు పెట్టేసుకోండి 13. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద వైపున షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి దీనికి. పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ కోసం విడదీస్తాం ఇప్పుడు దీంట్లో నుంచి మనం. ఆ విడదీసిన పీస్ని మళ్ళీ సపరేట్గా డ్రా చేసుకొని కట్ చేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేయాలి. సో అప్పుడు ఖర్చు కావాలి మనకు. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 13 ఏదైతే ఉందో దీనికి ఒక 1/2 ఇంచ్ కలిపి 13.5. ఇట్లా మనం మెజర్మెంట్ అనేది పైనుంచి పెడుతున్నామా 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి పెడుతున్నామా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల చెస్ట్ టైట్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ ఉంటుంది. చెస్ట్ ఎప్పుడైతే టైట్ అవుతుందో షోల్డర్ జాయింట్ ముందుకు నెట్టుకొచ్చేస్తే చెస్ట్ దగ్గర గీతలాగా వచ్చేస్తే చెస్ట్ సెట్ కాదు. ఒకవేళ చెస్ట్ లూజ్ వచ్చింది అనుకోండి, ఇది లూజ్ ఉండేసరికి బ్లౌజ్ భుజాలు జారిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. మొత్తం 13 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చుతో కలుపుకొని 14 ఇంచులు ఇక్కడ వరకు వచ్చింది కదా. ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఈ లైన్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది అంటే చెస్ట్ ఏ విధంగా ఉంటే ఆ ప్రకారంగా వస్తుంది. హెవీ చెస్ట్ ఉంది అనుకోండి ఈ విధంగా వస్తుంది. కొంచెం చెస్ట్ నార్మల్గానే ఉంది అనుకో కొంచెం పైకి వస్తుంది. చాలా తక్కువ ఉంది అనుకోండి 2 ఇంచులకి ఒక 1/2 ఇంచులు అంటే ఈ 2 ఇంచుల దగ్గరనే కర్వ్ షేప్ తీసుకోవాల్సి వస్తుంది చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి. మీడియం సైజ్ ఉంది అంటే కొంచెం ఈ 2 ఇంచుల కంటే ఒక 1/2 ఇంచు అట్లా కిందికి వస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉంటే ఇలా వస్తుంది. ఒక్కొక్కరికైతే ఇక్కడ వరకు వచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఏదైతే బ్లౌజ్ లెంత్ ఉందో ఇక్కడ వరకే చెస్ట్ లెంత్ వస్తుంది. ఆ ప్రకారం కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు మార్కింగ్ వచ్చింది. ఇక్కడ డాట్ వేస్తాం. డాట్ కోసం మీకు అందరు కూడా తెలుసు స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు తీసుకుంటాం. అయితే ఒకళ్ళిద్దరు అడిగారు కామెంట్స్లో, అన్న ఈ 2.5 ఇంచులు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఎందుకు తీసుకుంటాం, ఇంతకీ 2.5 అనేది ఏంది అని చెప్పి. చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని తీసుకొని మనకి ఇక్కడ డివైడ్ చేసుకుంటాం 2 విధాలుగా. సో అందుకోసం అప్రాక్సిమేట్గా 2.5 ఇంచులు పెడతాం. మీకు ఒకవేళ పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో నేను ఇవన్నీ కూడా క్లియర్గా నేర్పిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ వెడల్పు తీసుకోవాలి. నడుము రోజు 32 ఇంచులు ఉంది అంటే పెద్ద సైజు కదా. పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం ఇలా. ఒకవేళ దీంట్లోనే హెవీ చెస్ట్ ఉంది అంటే ఒక 1/2 ఇంచు పెంచేయండి సరిపోతుంది. ఇంకా వేరేది ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ దీంట్లోనే హెవీ చెస్ట్ ఉంది, చెస్ట్ జారినట్టు ఉంది, కొంచెం పైకి ఎత్తి పట్టినట్టుగా రావాలి అంటే ఈ చెస్ట్ లెంత్ ఏదైతే వచ్చిందో దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకొని ఈ డాట్ వెడల్పు పెంచాలి. ఏదైతే 2.35 తీసుకున్నామో 2.35 కాకుండా 3 ఇంచులు తీసుకుంటాం. చెస్ట్ లెంత్ ఒక 1/2 ఇంచు పైకి జరిపేసుకొని డాట్ వెడల్పు పెంచేస్తే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు చెస్ట్ జారినట్టుగా లేకుండా పైకి ఎత్తి పట్టినట్టుగా వచ్చేస్తుంది. ఓకేనా? నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, దాంట్లో నేను క్లియర్గా చెప్పిన. ఇప్పుడు మనకు ఈ పై పార్ట్కి షేప్ ఇచ్చుకుంటాం. డాట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పై పార్ట్కి షేప్ ఇవ్వాలి, మళ్ళీ కింద ఏదైతే షేప్ బెడ్ కోసం తీసేస్తామో ఆ పీస్ కూడా షేప్ ఇవ్వాలి. సో పై పార్ట్కి ఫస్ట్ షేప్ ఇచ్చుకుందాం. ఈ కింద వైపు నుంచి 3 ఇంచులు వచ్చేలాగా తీసుకోండి సరిపోతుంది ఎవరికైనా సరే. ఇంకా లేదు కొలత జాకెట్ ప్రకారంగా తీసుకోవాలంటే కొలత జాకెట్లో ఎట్లా కట్ చేసుకోవాలనేది మన వీడియో ఉంది ఛానల్లో, చూసుకోవచ్చు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసినాం. ఈ చివరి వైపున వచ్చేసి కింద లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి ఇలా. ఏది పై పార్ట్కి షేప్ ఇచ్చే విధానం. ఒకవేళ చెస్ట్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, ఇదిగోండి ఈ లైన్ దగ్గర చెస్ట్ లెంత్ మార్కింగ్ వచ్చింది అనుకోండి, చెస్ట్ లెంత్ ఖర్చుతో కలుపుకొని అప్పుడు తీసే విధానం వేరే ఉంటుంది. నిన్న వీడియోలో చెప్పిన ఇటువైపున 2.5 తీయాలి, ఇటువైపున 3.5 వరకు తీయాలి. అంటే ఇక్కడ తగ్గించి ఇక్కడ పెంచాలి. చెస్ట్ మీడియంగా ఉంది అంటే ఇక్కడ పెంచి ఇక్కడ తగ్గిస్తాం. అట్లా చేస్తేనే వీళ్ళకి చెస్ట్ సెట్ అవుతుంది. చెస్ట్ కింద పొట్ట ఉంటుంది కాబట్టి వీళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. సో ఇప్పుడు ఇది నార్మల్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచులు తీస్తున్నా. ఇప్పుడు ఈ 3 ఇంచుల దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ వరకు లైట్గా కర్వ్ షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ డాట్ వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివర ఆ 2.5 ఏదైతే పైకి మార్కింగ్ చేసామో ఇక్కడ వరకు స్కేల్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్ వేసేసరికి క్లాత్ తగ్గిపోతుంది. ఉక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రాకుండా కింద ఒక 1.5 ఇంచు పెంచుతాం ఇక్కడ కింద వైపున. అయితే ఇక్కడ 1.5 ఎందుకు పెంచుతాం, అసలు ఈ మెజర్మెంట్ ఎందుకు 1.5 అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ మిడిల్ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి కస్టమర్ దగ్గర. అప్పర్ చెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటాం. ఈ మిడిల్ చెస్ట్ అనేది మనం తీసుకుంటే మిడిల్ చెస్ట్లో 4th పార్ట్ ఇక్కడ వరకు వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ బాడీ పార్ట్లో ఖర్చు కోసం 2 ఇంచులు ఏది తీసుకున్నాం అది చూసుకొని పెట్టేసుకుంటాం. సో ఆ మిడిల్ చెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కల సైజుని బట్టి, చెస్ట్ జారినట్టు ఉందా ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 అయితే తీసుకున్నామో 1.5 వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ లైన్ కూడా చివరికి ఎక్స్టెండ్ చేసేసుకోవాలి.
ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఖర్చులు ఉంటే ఎట్లా, ఖర్చు లేకుండా ఎట్లా అడ్జస్ట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునే విధానం అయితే నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ చెస్ట్ లెంత్ ఏ విధంగా తీసుకుంటున్నాం, ఖర్చులు కలిపి తీసుకుంటున్నామా, ఖర్చు లేకుండా తీసుకుంటున్నామా, దేనికి దానికి విడిగా తీసుకుంటే ఒకలాగా, లేదు అన్ని కలిపి ఖర్చు సపరేట్గా యాడ్ చేసుకుంటామంటే ఒకలాగా. ఈ చెస్ట్ లెంత్ మెయిన్ డాట్ దగ్గర ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ కానీ మిస్టేక్ చేస్తే ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫిట్టింగ్ అనేది తేడా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా, మార్కింగ్ చేసిన పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఫస్ట్ మార్కింగ్, చివరి మార్కింగ్ 2 చోట్ల ఘాట్లు పెట్టేసుకోండి. ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకుంటే మా క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది. ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఒక ఘాటు పెట్టేసుకోండి. ఇక్కడ మనకు మెయిన్ డాట్ వేస్తాం. తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ని 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ వస్తుంది, ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి, ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. ఇంకా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చంక వైపున డాట్ వేస్తాం. ఓకేనా. అయితే ఫస్ట్ ఈ డాట్స్ ఎంత వెడల్పు వేయాలి, ఎంత పొడవు వేయాలి అనేది మార్కింగ్ చేసుకుందాం. మెయిన్ డాట్ వచ్చేసి మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఇది సూదిలా ఉబ్బెత్తు కావాలంటే ఒక 1/4 ఇంచు పైకి లేపండి, లేదు అంటే 2.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటాం. డాట్ వెడల్పు ఎంత తీసుకున్నాం అక్కడ నుంచి ఈ పై వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు మెయిన్ డాట్. తర్వాత ఉక్సుల పట్టి డాట్ కోసం ఫస్ట్ ఈ ఘాటు పెట్టుకునే దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ 2.5 ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ 2.5 పెట్టాలి. ఒకవేళ ఇక్కడ 1/4 ఇంచు పెంచితే ఇది కూడా 1/4 ఇంచు పెంచాలి. అది వెనక్కి జరిపితే ఇది కూడా వెనక్కి జరపాలి. ఎందుకంటే కస్టమర్ చెస్ట్ ఇది సూదిలాగా కావాలి అంటే అన్ని ముందుకు జరిపేసేయాలి, పైకి లేపాలి అన్ని డాట్స్. సూదిలాగా ఏమొద్దండి, ఫ్లాట్గా కావాలంటే వెనక్కి జరపాలి. అన్ని కూడా ఒక 1/4 ఇంచు వెనక్కి జరిపేసుకుంటే ఇది ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు, ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ రెండింటికి బేస్ చేసుకొని త్రిభుజాకారంలో ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఘాటు పెట్టుకున్నంత వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అంతే. మనకి ఉక్సుల పట్టి డాటు చంక వైపున డాట్కి ఇటు 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ ఒక్కటే మనకి ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. అయితే ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత కూడా చెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, హెవీ చెస్ట్ ఉంది అనుకుంటే ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాంట్లోనే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మనం. చెస్ట్ అనేది కిందికి జారిపోయి ఉన్న చెస్ట్ని ఎత్తి పట్టినట్టుగా. సో అది ఎట్లా చేసుకోవాలి అనేది మీకు ఇంతకుముందు క్లాస్లోనే బోర్డు పైన చూపించిన కదా, ఒకసారి చూడండి అంటే చూడండి. ఇంకా లేదు హెవీ చెస్ట్ ఉన్నా కూడా ఒక్కొక్క సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఇంకా ఆ సైజుని బట్టి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తాము అనేది మన ఆన్లైన్ క్లాసెస్లో నేను నేర్పిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్న అన్నిటిపైన రన్నర్ వీల్తో ఖచ్చితంగా రన్ చేసుకోండి. ఎందుకంటే ఈ పార్ట్ పైన అచ్చులు పడతాయి. మనకి ఇక్కడ డ్రాయింగ్ ఉంది, ఇక్కడ డ్రాయింగ్ లేదు కదా, అచ్చులు పడితే సేమ్ డాట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక పార్ట్ టైట్ లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి పై పార్ట్ వరకు కట్ చేసుకోవడం, తర్వాత డాట్స్ మార్కింగ్ చేసుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 2 చూపిస్తాను నేను, 4 కట్ చేసుకోవాలి లైనింగ్లో నుంచి. జస్ట్ నేను 2 చూపిస్తాను, ఇంకొక 2 వచ్చేసి మీరు మిగతా పీస్లో నుంచి కట్ చేసుకోండి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ. ఫస్ట్ ఇక్కడ 2 లేయర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఈ 2 లేయర్స్ కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈక్వల్గా పెట్టేసుకొని ఫస్ట్కి హెచ్చు తగ్గులు ఉంటాయి, హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి అటువైపున. తర్వాత కింద కూడా లేయర్స్ అనేవి సమానంగా ఉండవు, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు వచ్చిందో ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఏంటంటే షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉంటుంది అవంతా కొలుచుకోవడం, చాలామంది ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తారు, ఈ డాట్ వదిలేసి ఇక్కడ కొలిచి చెక్ చేస్తారు. అదంతా ఇబ్బంది లేకుండా ఈ ప్రకారం పెట్టుకోండి, సరిపోతుంది మీకు. ఒకవేళ షేప్ బెల్ట్ కొంచెం మిగిలితే కట్ చేయొచ్చు. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ విడదీసేటప్పుడు ఎంత మెజర్మెంట్ తీసినాం, ఈ స్టార్టింగ్ దగ్గర 3 ఇంచులు తీసినాం. ఈ 3 ఇంచులకి 1 ఇంచ్ కలిపి 4 ఇంచులు తీసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి ఇలా. అయితే ఒకవేళ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ 2.5 కట్ చేసారు అనుకోండి, ఆ 2.5కు 1 ఇంచ్ కలిపి 3.5 మాత్రమే తీయాలి. ఇక్కడ మనం 3 ఇంచులు తీసినాం కాబట్టి 1 ఇంచ్ కలిపి 4 ఇంచులు పెట్టినాం. ఇప్పుడు ఈ చివరిని ఎంత 2.5 తీసినాం, మనం క్రాస్ తీసినాం 2.5కు 1 ఇంచ్ కలిపి 3.5 ఇంచులు తీస్తాం. ఈ మధ్యలో 3 ఇంచులు తీస్తాం. ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచులు వచ్చే దగ్గర 3 ఇంచులు తీసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి 4, మధ్యలో 3, చివరిన 3.5. ఎందుకు ఈ విధంగా తీసుకుంటాం ఈ మెజర్మెంట్ అంటే, మనకు పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ విడదీసేటప్పుడు ఏ మెజర్మెంట్తోనైతే విడదీస్తున్నామో అదే మెజర్మెంట్కి జస్ట్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం అంతే. ఆ ఖర్చు ఎందుకు, మనకి పై పార్ట్కి మళ్ళీ ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచు కింద లోడింగ్ చేస్తాం, ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాం, దానికోసం ఒక 1/2 ఇంచ్ అంతే. మనకి ఎంతైతే పీస్ ఇంట్లో నుంచి తగ్గించినామో అదే పీస్ ఇక్కడ
రెడీ అవుతుందన్నమాట ఖర్చులు పోను. ఖర్చులు మాత్రం మిస్ చేయొద్దు. ఒకళ్ళిద్దరు అడిగిర్రు, "అన్న పై పార్ట్‌లో తీసుకున్నాం కదా ఖర్చులు, మళ్ళీ కింద పార్ట్‌కెందుకు ఎక్కువైపోతది కదా" అని చెప్పి. సో, వీడియోనేందంటే మీరు చూసి వదిలేయకుండా అట్‌లీస్ట్ ఒక్క బ్లౌజ్ పైన ప్రాక్టీస్ చేసి కుట్టిరనుకోండి, మీకు అర్థమైపోతది. డౌట్ క్లియర్ అయిపోతది మీకు. అరే! ఎక్కడ ఎందుకు ఖర్చు తీసుకోవాలి అని చెప్పి. చాలామంది ఏందంటే ప్రాక్టీస్ చేయరు. జస్ట్ వీడియోని కూడా స్కిప్ చేసి చూసి, "అన్న ఈ 1 ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ తీసినాం కదా! మళ్ళీ దీంట్లో ఎందుకు" అంటారు. ఒకళ్ళిద్దరు అడిగిర్రనమాట కామెంట్స్‌లో. ఖర్చులనేది మిస్ చేయొద్దు. ఖర్చులతోనే ఉంటది బ్లౌజ్. ఏ ఖర్చు మిస్ చేసినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్‌లో తేడా వచ్చేస్తది. అదొకసారి చెక్ చేసుకోండి. 4 ఇంచులు ఏదైతే తీసినామో ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకుందాం. ఇప్పుడు 2 పీసులు కట్ చేసిన. ఈ మిగిలిన పీస్‌లోంచి ఇంకొక 2 పీసులు మెడ పట్టీలు, ఉక్సుల పట్టీ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. చాలా పీస్ ఉంటది. చంక పీలికలు ఏమైనా ఉంటే కూడా చూసుకోవచ్చనమాట. మనకిక్కడ ఫ్రంట్ పార్ట్‌లో కస్టమర్ ఏదన్నా అడ్జస్ట్‌మెంట్ చెప్పిర్రు మనకు. కొలత జాకెట్ పర్ఫెక్ట్‌గా లేదు. కానీ కొలత జాకెట్ కుట్టే జాకెట్ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కుట్టండి అంటారు. అంటే మనకు కట్ చేసేటప్పుడు ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ చేయాలనే దగ్గర కన్‌ఫ్యూజన్ ఉంటది చాలా మందికి. అందుకోసం నేనిక్కడ ఒక లైనింగ్ పైన అయితే కట్ చేసి చూపించిన. మీరు ఎంత చెస్ట్ ఉంటే ఏ విధంగా తీయాలి? చెస్ట్ జారినట్టు ఉంటే పైకెత్తి పట్టినట్టు ఎట్లా చేయాలి? చెస్ట్ చాలా తక్కువుంటది. వాళ్ళకి షేప్ ఎట్లా ఇవ్వాలి? పై పార్ట్‌కి ఎట్లా ఇవ్వాలి? కింద పీస్‌కి ఎట్లా ఇవ్వాలి? షేప్ బెల్ట్ పీస్‌కి. ఇవన్నీ కూడా నిన్నటి వీడియోలో నేను క్లియర్‌గా చెప్పిన. చూడని వాళ్ళుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే గనక అంటే ఒక కామెంట్ పైన ఎక్కువ లైక్స్ వస్తే గనక అవి ఎక్కువ మందికి డౌట్స్ ఉందని. సో, దానిపైన నేను సెపరేట్ మళ్ళీ వీడియో చేసి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? సో, ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లాంటి టిప్స్ రెగ్యులర్‌గా మీరు తెలుసుకోవాలి. ఇట్లాంటి మిస్టేక్స్ అన్నీ రాకుండా పర్ఫెక్ట్‌గా ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వెంటనే చూసుకోవచ్చు. ఆ బ్లౌజ్ కటింగే గదా! ఈ ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ చూసినాం కదా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి వీడియోలో ఏదో ఒక డిఫరెంట్ టిప్ అయితే చెప్తాను నేను. ఏది కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలనుకుంటే ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అదే విధంగా ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.